యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మనల్ని పిలుస్తున్నారు? ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసయ్య పిలిచారు. ఆయన ఇచ్చే విశ్రాంతి ఎలాంటిది? ఆయన ఇచ్చే సమాధానం ఎలాంటిది? లోకం ఇచ్చినట్టుగా అయితే కాదు. లోక సంబంధమైన వ్యక్తులు, లోక సంబంధమైన అనుభవాలు, లోక సంబంధమైన తత్వజ్ఞానము, లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్లు కావచ్చు, క్లబ్లు, పబ్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ మనిషికి ఒకంత ఆనందాన్ని ఇచ్చినట్టుగా కనబడతాయేమో, కానీ ఆ తర్వాత మరలా జీవితం మామూలే. అదే అసమాధానం, అదే అశాంతి మనిషిని నిలబడి చేస్తున్న రోజుల్లో దేవుని మాటలు మాత్రమే మనకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. లేఖనాల్లో అనేక మాటలు మనం చూస్తాం. ప్రభువా, నీ ఆజ్ఞల యందు ఆనందించువాడు ధన్యుడు అని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా. దేవుని మాటల యందు ఆనందించేవాడు నిజంగా ధన్యుడు. ఎవరు ఈ లోకంలో ఆశీర్వదించబడిన వారు? ఎవరు ఈ లోకంలో దీవించబడ్డారంటే దేవుని మాటల యందు ఆనందించేవారు.